బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరో విమానానికి పెను ప్రమాదం తప్పింది. అయితే లక్నోకి వచ్చిన ఒక ఫ్లైట్లో కూడా ఫ్లైట్కి సంబంధించిన టైర్స్లో కూడా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ మంటలు చెలరేగడంతో కూడా ప్రయాణికులందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. అయితే హజ్ యాత్ర నుంచి తిరిగి వచ్చిన ఒక విమానంలో మంటలు చెలరేగడంతో వెంటనే అక్కడ అలర్ట్ అయ్యారు సిబ్బంది. సో అక్కడ లక్నో ఎయిర్పోర్ట్లో సౌదీ విమానం టైర్ నుంచి కూడా మంటలు చెలరేగాయి. హజ్ యాత్రలో జెడ్డా నుంచి లక్నోకి వచ్చిన విమానానికి సంబంధించిన టైర్లో కూడా మంటలు వ్యాపించాయి. అయితే విమానంలో ఆ సమయంలో 250 మంది హజ్ యాత్రికులు ఉన్నారు. విమానం ల్యాండింగ్ సమయంలో మంటలు చెలరేగాయి. అయితే చాకచక్యంగా వ్యవహరించిన పైలట్, ఎంతో అలర్ట్ అయిన పైలట్ సిబ్బంది కూడా అలర్ట్ కావడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. జూన్ 12న అహ్మదాబాద్లో ఒక విమానం, ఎయిర్ ఇండియా విమానం క్రాష్ ల్యాండ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే నిన్న గాజియాబాద్లో కూడా ఎయిర్ ఇండియాకి సంబంధించిన విమానంలో కూడా కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అయితే ఇవాళ మరో ఫ్లైట్ కి సంబంధించి కూడా ఒక పెను ప్రమాదం తప్పింది. హజ్ యాత్రికులు జెడ్డా నుంచి లక్నోకి వచ్చిన ఫ్లైట్, అందులో ఏకంగా 250 మంది హజ్ యాత్రికులు ఉన్నారు. అయితే ఫ్లైట్ ల్యాండింగ్ సమయంలో ఆ టైర్స్, ఏవైతే విమానానికి సంబంధించిన టైర్స్ లో కూడా ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. దీంతో కూడా అలర్ట్ అయిన పైలట్, అదేవిధంగా అధికారులు వెంటనే అలర్ట్ అయి ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన మీకు కనిపిస్తున్న విజువల్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్, అది లక్నో ఎయిర్పోర్ట్ లో ఏదైతే ఫ్లైట్ జెడ్డా నుంచి లక్నోకి వచ్చిన ఫ్లైట్, అందులో దానికి సంబంధించిన టైర్స్ మనకు కనిపిస్తున్నాయి. అయితే ఆ టైర్స్ లో కూడా సౌదీ ఎయిర్లైన్స్ లో టైర్స్ దగ్గర కూడా మంటలు వ్యాపించాయి. సో వెంటనే బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు, ఫ్లైట్ లక్నోలో దిగింది. అందులో 250 మంది హజ్ ప్రయాణికులు ఉన్నారు. ఇప్పుడు హజ్ మాసం నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు, చాలా మంది, కొన్ని వేల మంది కూడా హజ్ యాత్రకు వెళ్ళారు. అయితే వాళ్ళు మెల్లమెల్లగా ఒక్కొక్కరు కూడా తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రజెంట్ ఆ యాత్ర నుంచి తిరిగి వస్తున్న టైంలో ఏదైతే ఫ్లైట్ లక్నోకి చేరుకుందో, ఆ ఫ్లైట్ ల్యాండ్ అవుతున్న టైంలో ఆ ఫ్లైట్లోని టైర్స్కి కూడా మంటలు వ్యాపించాయి. సో వెంటనే పైలట్ అలర్ట్ అయిపోయాడు. అండ్ ఆల్సో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడ వ్యాపించిన మంటలను కూడా అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాద సమయంలో ఆ ఫ్లైట్లో 250 మంది హజ్ యాత్రికులు కూడా ఉన్నారు. విమానం ల్యాండింగ్ సమయంలో మంటలు వ్యాపించాయి. అయితే వెంటనే అలర్ట్ అయిన పైలట్, అదేవిధంగా అధికారులు, సిబ్బంది అంతా కూడా అలర్ట్ కావడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో ప్రయాణికులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే జూన్ 12న మన దేశంలోని గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయ్యి ఎలాంటి దారుణమైన ఘటన చోటు చేసుకుందో మనందరికీ తెలుసు. దాని తర్వాత ఒక్కొక్క ఫ్లైట్కి సంబంధించిన ఒక్కొక్క ఫ్లైట్లో ఒక్కొక్క ప్రమాదం చోటు చేసుకుంటున్నట్టు కూడా ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి. నిన్న గాజియాబాద్లో కూడా ఒక ఫ్లైట్లో సాంకేతిక సమస్యలు ఎదురవడం వల్ల ప్రయాణికులను ఏకంగా 7 గంటల వరకు కూడా ఆపేసినటువంటి పరిస్థితి కూడా నిన్న మనం చూసాం. అదేవిధంగా మరో ఇన్ఫ్లుయెన్సర్ కూడా తమ ఫ్లైట్లో సరైన సదుపాయాలు లేవు, ఏసీ లేక ప్రతి ఒక్కరు కూడా ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు, చాలా ఇన్కన్వీనియంట్ గా ఉంది అనే మాట కూడా చెప్పారు. అయితే ఈ లక్నోలో ఏదైతే ఫ్లైట్ కి సంబంధించిన మంటలు వ్యాపించాయో ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. तुमको होनी चाहिए तुमको होनी चाहिए
ఎస్ చూసారు కదా అక్కడ ఒక ఫ్లైట్ జెడ్డా నుంచి లక్నోకి బయలుదేరిన ఫ్లైట్. ఇందులో హజ్ ప్రయాణికులు 250 మంది హజ్ ప్రయాణికులు ఉన్నారు. అయితే ల్యాండింగ్ సమయంలో లక్నో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్న టైంలో ఆ టైర్స్లో కూడా మంటలు వ్యాపించాయి. దాంతో అందులో ఉండే ప్రయాణికులందరూ కూడా ఒక్కసారిగా భయపడిపోయారు. కానీ అక్కడ ఉన్న సిబ్బంది అదేవిధంగా పైలట్ చాలా అలర్ట్ అయ్యి వాళ్ళు వెంటనే ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే రీసెంట్గా 12వ తేదీ ఈ నెల 12వ తేదీన అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ టీవీ స్క్రీన్ పైన కూడా దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎయిర్ ఇండియా విమానం క్రాష్ ల్యాండ్ అయింది. అయితే ఆ క్రాష్ ల్యాండ్ అయిన టైంలో చాలా మంది కూడా చనిపోయారు. ఎలాంటి దారుణమైన ఘటన అక్కడ చోటు చేసుకుందో మనందరికీ తెలిసిందే. అండ్ అక్కడ ఆ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్న ప్రయాణికులే కాదు, అక్కడ ఉన్న ఒక బీజే మెడికల్ కాలేజ్ దగ్గర ఆ ఘటన చోటు చేసుకుంది. కాబట్టి అక్కడ ఉండే ట్రైనీ డాక్టర్స్ అదేవిధంగా అక్కడ ఉండే స్థానికంగా ఉండే కొంతమంది కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి అక్కడ నెలకొనింది. చాలా మంది కూడా మరణించారు. ఇంకా ఆ మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికీ అధికారులు కూడా చెప్తున్నారు. అలా ఆ ఘటన జరిగిన తర్వాత రోజు ఒక విమానానికి సంబంధించి ఏదో ఒక ఘటన ముందుకొస్తుంది. నిన్న కూడా గాజియాబాద్లో ఒక ఫ్లైట్కి సంబంధించి సాంకేతిక సమస్య నెలకొంది. దీంతో ప్యాసింజర్స్ని కూడా 7 గంటల పాటు ఆపేశారు. అండ్ ఆల్సో మరో ఫ్లైట్లో కూడా ఏసీ పనిచేయట్లేదని చెప్పి కూడా అందులో ప్రయాణిస్తున్న ఒక మహిళ కూడా వీడియో తీసి కూడా ఇక్కడంతా ఉక్కపోతా ఉంది, మాకు సఫకేషన్గా ఉంది అంటూ కూడా ఆవిడ వీడియో తీసి మరి కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో ఇలా రోజుకు ఒక ఘటన తెరపైకి వస్తుంది. అసలు విమానాల్లో ప్రయాణించాలి అంటే కూడా భయపడేలాగా ప్రజెంట్ సిచ్యువేషన్ నడుస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. ఎస్ శివ, 12వ తేదీ ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే నిన్న కూడా సేమ్ ఒక విమానానికి సంబంధించి కూడా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. అండ్ ఇవాళ హజ్ యాత్రికులను తీసుకొస్తున్న మరొక ఫ్లైట్లో కూడా ఒక ప్రమాదం చోటు చేసుకుంది. సో మొత్తం మీద ఒకదాని తర్వాత ఒకటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సో రైట్ నౌ లక్నోలో చోటు చేసుకున్న ఈ ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శివ? సయ్యద్, ఇటీవల కాలంలో ఈ విమాన ప్రమాదాలు అనేది ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఇక మరో విమానానికి పెను ప్రమాదం తప్పినట్లుగానే తెలుస్తోంది. లక్నో ఎయిర్పోర్ట్ లో సౌదీ విమానం టైర్ లో నుంచి మంటలు వచ్చినట్లుగా కూడా ఎయిర్పోర్ట్ అధికారులు గుర్తించారు. హజ్ యాత్రికులతో జెడ్డా నుంచి ఈ విమానం లక్నో వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఈ విమానంలో దాదాపు 200 మంది హజ్ యాత్రికులు ఉన్నారు. విమానం ల్యాండింగ్ సమయంలోనే ఈ టైర్ నుంచి మంటలు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక పైలట్ ఇద్దరు కూడా దీనికి సంబంధించి విమానంలో ఉన్న పైలట్ ఇద్దరు కూడా చాకచక్యంగా వ్యవహరించడం వల్ల ఈ ప్రమాదం తప్పినట్లు కూడా తెలిసింది. సిబ్బంది కూడా అప్రమత్తం కావడంతో పరిస్థితి అంతా కూడా అదుపులోకి వచ్చినట్టు కూడా చెప్తున్నారు. దీంతో ప్రయాణికులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఏదైతే వెంటనే వారందరికీ కూడా ఇటీవల జరిగిన ప్రమాదం ఏదైతుందో జూన్ 12 అహ్మదాబాద్ లో కుప్పకూలిన విమాన ప్రమాదం ఏదైతుందో అదే వల్ల పునరావృతం అవుతుందా అనే కోణంలో కూడా వారందరూ కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న గాజియాబాద్ లో కూడా ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. వరుస ఘటనలతో విమానాల్లో ప్రయాణించాలంటేనే ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే సుదూర ప్రాంతాలకు అతి త్వరగా గమ్యాన్ని చేరుకోవచ్చే ఉద్దేశంతో అందరూ కూడా విమానాలను ఆశ్రయిస్తున్నారు. కానీ ఇటీవల కాలంలో తరచుగా ఈ విమాన ప్రమాదాలు అనేవి ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఎయిర్ ఇండియా కానీ ఇతర విమానాలు కూడా సాంకేతిక సమస్యలు కొన్ని సందర్భాల్లో వాతావరణం అనుకూలించక ఇటు హెలికాప్టర్లు కూడా ప్రమాదానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జూన్ 12 ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఒక్కొక్కరుగా ప్రతి ఒక్కరు అందరూ కూడా విమానంలో ప్రయాణించాలంటేనే భయం ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్క చోట ఈ విమానాల సాంకేతిక లోపం కానీ ఫ్యూయల్ లేకపోవడం వల్ల ఫ్యూయల్ ఎక్కువ అవడం, ఫ్యూయల్ లీక్ అవడం ఇటువంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటు తరచుగా ఎయిర్ ఇండియాలోనే ఎక్కువగా ఈ లోపాలు అనేవి వస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ హజ్ యాత్రికులతో కూడిన విమానంలో కూడా ఈ సాంకేతిక అంటే ఈ టైర్ లో మంటలు వ్యాపించడం వల్ల దీన్ని వెంటనే అక్కడ చాకచక్యంగా వారిని ల్యాండ్ చేయడం, ల్యాండ్ చేసిన తర్వాత మొత్తం దాంట్లో ఉన్న ప్రయాణికులు కానీ అక్కడ ఉన్న సిబ్బంది కూడా ఎయిర్పోర్ట్ సిబ్బంది కూడా చాకచక్యంగా వ్యవహరించడం పెను ప్రమాదం తప్పింది అనేది కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. ఎస్ థ్యాంక్స్ శివ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. అయితే దేశంలో మరో
ఘోర విమాన ప్రమాదం తప్పింది. సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఒక విమానం వీల్ నుంచి కూడా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే 200 మంది హజ్ యాత్రికులతో సౌదీ ఎయిర్లైన్స్ కు చెందిన SV3112 ఫ్లైట్, సౌదీ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఇది శనివారం రాత్రి 10 గంటల 45 నిమిషాలకు జెద్దా నుంచి కూడా బయలుదేరి వచ్చింది. ఆదివారం ఉదయం 6 గంటల 30 నిమిషాలకు ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ల్యాండ్ అయింది. అయితే విమానం ల్యాండ్ కాగానే ఫ్లైట్ ఎడమవైపు వీల్ నుంచి కూడా మంటలు, అదేవిధంగా పొగ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ ATCని అలర్ట్ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది పరిస్థితిని కూడా అదుపులోకి తీసుకొచ్చారు.